ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఏదైతే ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు. మరి మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనూ ఈవిడ కీలక అధికారిగా పనిచేయడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే ఓబులాపురం మైనింగ్ కేసు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందో ఆ కేసుకు సంబంధించి కూడా జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. తాజాగా మరొకసారి ఆ కేసు తెర మీద రావడం జరిగింది. దీంట్లో ఆవిడ్ని నిందితురాలుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది ఈరోజు హైకోర్టు. మొత్తంగా ఈ అంశం గురించి ఏమంటారు? ఐఏఎస్ శ్రీలక్ష్మి నిజంగా అంత గొప్ప చదువులు చదువుకొని గొప్పగా పేరుగాంచే స్థాయిలో ఉండవలసిన వాళ్ళు ఈ రోజున స్టేషన్లో చుట్టూ తిరుగుతూ జైల్లో మగ్గుతూ ఉండవలసిన కారణం ఏంటి అంటే కోర్టు మెట్లు ఎక్కటం దిగటం. ఎందుకు ఈ విధంగా వీళ్ళ జీవితకాలం గడిచిపోతుందంటే వీళ్ళు ఎవరితో స్నేహం చేశారు, ఎవరి పంచన వీళ్ళు బ్రతికారు, వీళ్ళు చేసిన ఉద్యోగం వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా, అంటే డబ్బుకు ఆశపడి ఇష్టానుసారంగా ఎవరైనా ఇలాంటి తప్పు ద్రోవ పడితే ఇదిగో ఇదే జరిగిద్ది అనేది ఒక నిదర్శనం, ఒక లెసను. రాబోయే తరాలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ తప్పు చేయాలంటే భయపడే విధంగా ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలి. నిజంగా అంత గొప్పగా చదువుకొని మంచి పేరు ప్రతిష్టలు గాంచవలసిన వాళ్ళు ఈ రోజున ఎలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారంటే ఇదిగో అప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. నిజంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి చెప్పుకోవాలంటే గతంలో మనం విన్నాం గాలి జనార్దన్ రెడ్డి మరి అక్రమంగా వాళ్ళు ఏ విధంగా మైనింగ్ అదంతా తవ్వేసుకున్నారు. దాంట్లో ఈవిడ కీలక పాత్రధారిగా ఎందుకుంది, ఈవిడకి ఏం సంబంధం అంటే వాళ్ళు కొన్ని ఫైల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చే వాటిలో ఈవిడ కూడా సంతకాలు చేసింది అనేది. మరి ఈవిడ ఎందుకు పర్మిషన్స్ ఇవ్వడానికి కారణం అయింది, మరి వాళ్ళు డబ్బాసు చూపించారా, భయపెట్టారా, ఏం చేశారు అంటే మరి వీళ్ళ చేతుల్లో అన్ని లీగాలిటీస్ ఉంటాయి, మరి దాని ప్రకారం వెళ్ళొచ్చు ముందుకి. కానీ ఖచ్చితంగా ఈవిడ కూడా ప్రలోభాలకు గురయింది కాబట్టే వాళ్ళ బాటలోకి వెళ్ళింది అనేది క్లియర్ అవుతుంది. అది కాకుండా ఆవిడ జైలు నుంచి రాగానే ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పంచనే. అంటే విషపాములు చేరే పుట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనకి ఈ రోజున క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ రోజున చూస్తే గాలి జనార్దన్ రెడ్డికి మరి ఆయనతో పాటు కొంతమందికి దాంట్లో జైలు శిక్ష పడింది. మళ్ళీ వాళ్ళు ఏదో బెయిల్ ఏదో పెట్టుకొని మళ్ళీ వచ్చినట్లున్నారు. 7 ఏళ్ల పైనే వాళ్ళకి జైలు శిక్ష. మరి ఈవిడ కూడా వేరే కోర్టుకి అప్లై చేసుకోవటం సిబిఐ. మరి అక్కడ ఈవిడ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని కొట్టేశారు. ఎందుకంటే ఈవిడకి అన్నీ తెలుసు, ఈవిడకి తెలియపోవటం ఏంటి, ఈవిడ దాంట్లో పాత్రధారి, ఖచ్చితంగా ఛార్జ్ షీట్లో ఈవిడ పేరుని ఎక్కించాల్సిందే అనేది ఈ రోజున మనకు అర్థమవుతున్న విషయం. అంటే వీళ్ళు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఒక మంచి స్థాయిలో ఉండవలసిన వ్యక్తులు ఒక్క సంతకం వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందనేది ఈవిడ జీవితం. ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మి గతంలో విన్నాం, ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఈ రోజున అదే పార్టీలో ఉన్న మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకేమో రాజవైభోగాలన్నీ జరుగుతున్నాయి జైల్లో. మరి అదే రాజవైభోగాలు అందుతున్న ఎంపీ మిథున్ రెడ్డి లాంటి పార్టీలో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన ఐఏఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి గతంలో మరి ఆవిడకి ఆరోగ్యం పాడైపోయింది, పిల్లల పెళ్లిళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు చేసిన తప్పులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉంటే, అంటే గొప్ప వాళ్ళ కోసం మీరు తిప్పలు తెచ్చుకుంటే ఆ గొప్ప వాళ్ళు బాగానే ఉంటున్నారు, జైలుకి వెళ్ళినా కూడా బాగానే బ్రతుకుతున్నారు, మంచి మంచి సౌకర్యాలు సౌలభ్యాలు అన్నీ లభిస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఏ విధంగా కృషించిపోతున్నారు అనేది ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకొని ఇట్లాంటి తప్పులు చేయకూడదు అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళకు ఒక లెసన్ లాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి అనే ఆవిడ కోర్టులో అప్లై చేసుకోవడం అంటే ఇంకా ఏదో నిరూపించుకుందాం అనుకుంది, కానీ కాదు, మీరు చేసింది తప్పు అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న విషయం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి ద్వారానే ఆవిడ ఆ పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఏంటంటారు? స్వయంకృతాపరాధం? స్వయంకృతాపరాధం ఉన్నా కూడా ఇక్కడ స్వయంకృతాపరాధమే మెయిన్ అండి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉద్యోగాలను కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ తప్పు చేయకుండా ఉండటం కోసం. ఈ రోజున తప్పు చేయటం వల్ల ఈవిడికి ఉపయోగం ఏముంది, జీవితాంతం నరక యాతన. మరి అదే ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చి అదేదో మంచిగా అంటే మనకు ఆ రోజు ఏది ఉంటే అది తిని బ్రతికితే హ్యాపీగా ఉండేది కదా. జీవితంలో ఒక మనిషి ఏ విధంగా ఉండాలనేది నువ్వు నిజాయితీగా నిప్పులా బ్రతికింది అనేది చిరస్థాయిగా నిలిచిపోయేదానివి కదా. ఈ రోజున ఆవిడ్ని ఖచ్చితంగా ఈ విధంగా మారటానికి ఆవిడ స్వయంకృతాపరాధమే. ఎన్ని అంటే ఈ రోజున ఉద్యోగం రిజైన్ చేసి వెళ్తే వాళ్ళు ఏం చేయలేరు, లేకపోతే పై అధికారుల ద్వారా పోరాడాలి. ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడం ఒక తప్పు అయితే, మరి అక్కడి నుంచి వచ్చాక కూడా జైలు జీవితం అనుభవించి వచ్చాక కూడా మళ్ళీ అదే పుట్టలోకి చేరటం అనేది ఇంకా ప్రజలకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈవిడ అదే జాతికి చెందిన ఆవిడ కాబట్టి ఆ ఒక జాతి పక్షులన్నీ ఒక చోట చేరినట్లుగా
మరి ఈవిడ కూడా ఆ పాముల పుట్టలో చేరిందంటే విష సర్పమే అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇవిడ ఆల్రెడీ గతంలోనే జైలు జీవితం అనుభవించినటువంటి అనుభవం అయితే ఇవిడికి ఉంది. మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళా జైలుకి వెళ్ళక తప్పదంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చేసిన తప్పు ఎవరికైనా ఈ రోజు శిక్ష అనుభవించి తీరవలసిందే. అక్కడ చూస్తూ ఉన్నాం అసలు ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో మరి బంగారపు కిరీటాలు, మంచాలు, సింహాసనాలు, అతను రాజవైభోగం, తినే కంచం కూడా బంగారమే, కూర్చునే కుర్చీ కూడా బంగారమే, పడుకునే మంచం కూడా బంగారమే. అంత గొప్పగా ఆయన ఒక వెలిగి ఈ రోజున ఏంటి పరిస్థితి చూస్తున్నాం. నేను ఒక ఎమ్మెల్యేనన్నాడు, లేకపోతే నేను దైవభక్తిలో మునిగిపోయానన్నాడు. మనం కూడా చూసాం పిఎస్ఆర్ ఆంజనేయులు అంటాడు మాకు పూజా సామాగ్రి కావాలి జైల్లోకి అని అడిగినట్టుగా. రాజకేశరెడ్డి ఏమేమి అడుగుతాడు, నాకు వంట చేసుకుని తింటాను అక్కడని. ఈయనేమో నాకు సహాయకుడు కావాలని. ఈ విధంగా వీళ్ళ గొంతెమ్మ కోరికలు, వీళ్ళు చేసిన ఏదైతే కొన్ని పనులు ఉన్నాయో ఈ రోజున ఒక ఎంపీనా ఎమ్మెల్యేనా ఒక ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ ఇవన్నీ పక్కన పెడితే చేసిన పని ఎలాంటిది, మన రాజకీయంలో ఉండి మరి ప్రజాప్రతినిధులుగా ఉండి లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉండి మనం ఎలాంటి బ్రతికొచ్చామంటే ఈ రోజును చూస్తుంటే ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. ఈవిడ ఏదైతే గతంలో జైలు జీవితం అనుభవించి వచ్చిందో మళ్ళీ అదే జైలు జీవితానికి వెళ్ళక తప్పదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సంబంధించి ఇప్పటివరకు ఈ కేసు ఏదైతే ఉందో ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. అయితే ఈవిడ గడిచిన 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా అత్యంత కీలకమైన పదవిలో ఉండడం జరిగింది ఒక అధికారినిగా. మరి దానికి సంబంధించి ఉన్న మళ్ళీ అక్రమాలు జరిగే అవకాశం ఉందంటారా? అవి కూడా బయటకు వస్తాయంటారా? అసలు జరిగాయా లేదా? జరిగాయి అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మనం వింటూ ఉన్నాం, ఎక్కడ దేన్ని కనుచూపు మేర ఎక్కడ దేన్ని వదిలిపెట్టలేదు. ల్యాండ్ కానివ్వండి, లేకపోతే శాండ్ కానివ్వండి, వైన్స్ మైన్స్ అన్నీ కూడా కొట్టేశారు. మరి అలాంటిది చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లుగా వీళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈవిడ గతంలో చేసిన ఏదైతే ఆ ఓబులాపురం మైనింగ్ కేసు ఒక్కటేనా అంటే కాదు, ఇక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెంతన చేరిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా ఫైల్స్ నడిపించింది. ఆ ఫైల్స్ అన్నీ కూడా అక్రమాలకి అనర్థాలకు కూడా ఈ రోజున దారితీసి వాటిల్లో కూడా ముందు కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఓకే, థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.